తిరుపతి ఎయిర్పోర్ట్ పేరు మారనుందా? తిరుమల అలిపిరి ఆర్చ్ కొత్త రూపు దిద్దుకోనుందా? ఈ రెండు డిజైన్లపై టీటీడీ బోర్డు సభ్యుడు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఏమంటున్నారు? తిరుపతిలోని ఎయిర్పోర్ట్ తో పాటు అలిపిరిలోని ఆర్చ్ కొత్త రూపాన్ని దిద్దుకోనున్నాయి. తిరుమల ఐకానిక్ గా ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చేందుకు టీటీడీ నిర్ణయం తీసుకోవడంతో వాటి డిజైన్లలో ఆర్ట్ డైరెక్టర్, టెంపుల్ ఆర్కిటెక్ట్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి బాధ్యత తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్లు ఆయా ప్రాంత సాంప్రదాయ కట్టుబాట్లు, కళలు, ప్రాచీన విశేషాలతో ప్రయాణికులను ఆకర్షిస్తూ ఉంటాయి. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే తిరుపతి విమానాశ్రయంలో ఆ స్థాయి కళ లేదని ప్రస్తుత టీటీడీ బోర్డు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే తొలి ప్రాధాన్యతగా తిరుపతి ఎయిర్పోర్ట్ కు శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా పేరు పెట్టాలని తీర్మానం చేసి కేంద్ర విమానయాన శాఖకు ప్రతిపాదన పంపాలని నిర్ణయించారు. అలాగే బోర్డు సభ్యుడు ఆనంద సాయి ప్రతిపాదన మేరకు ఎయిర్పోర్ట్ ను పూర్తి స్థాయిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వైభవంతో ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇక అలిపిరి గరుడ సర్కిల్లోని ఆర్చిని కూడా ఆధునీకరించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, శంషాబాద్ సమీపంలోని రామానుజాచార్యుల ఆశ్రమ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఆనంద సాయికే ఈ బాధ్యత అప్పగించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కాలినడకన తిరుమలకు వచ్చిన సందర్భంలో అలిపిరి నుంచి శ్రీవారి ఆలయం వరకు చేపట్టాల్సిన అభివృద్ధి, ఆధ్యాత్మిక వాతావరణంపై చర్చించుకున్నామని ఆనంద్ సాయి తెలిపారు. ఈ క్రమంలో బోర్డు సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుపతి నుంచి తిరుమల వరకు ప్రతి ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్నానని చెప్పారు. ట్రాఫిక్ సమస్య తగ్గించడంతో పాటు ఓ మహా మండపంలోకి ప్రవేశిస్తున్నామనే భావన భక్తులందరికీ కలిగేలా అలిపిరి ఆర్చిని డిజైన్ చేయాలనుకుంటున్నామన్నారు. అలాగే ప్రస్తుతం ఇండోనేషియా స్టైల్లో ఉన్న ఎయిర్పోర్ట్ ను కూడా తిరుమల క్షేత్రం భావన కలిగేలా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇప్పటికే తన మైండ్ లో డిజైన్ సిద్ధమైందన్నారు. తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరికి భూలోక వైకుంఠంలో ఉన్నామా అనే ప్రత్యేక అనుభూతులను కల్పించేలా ఈ డిజైన్లు ఉంటాయని ఆనంద్ సాయి ఆశాభావం వ్యక్తం చేశారు.